వర్షం తగ్గినా పశ్చిమ బెంగాల్ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. కుండపోత వానలకు రాష్ట్ర రాజధాని కోల్కతా చిగురుటాకులా వణికిపోతోంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాలు వరదల తాకిడికి మృతి చెందిన వారి సంఖ్య 10కి పెరిగింది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా రహదారులు పూర్తిగా నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలు స్తంభించి రైళ్లు మెట్రో సేవలు నిలిచిపోయాయి. విమానాశ్రయం రన్వే పైకి వరద చేరడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 100కు పైగా విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. 62 సర్వీసులను ఎయిర్పోర్ట్ అధికారులు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ స్థాయి వర్షాన్ని మునుపెన్నడూ చూడలేదని సీఎం మమతా అన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. భారీ వర్షాలకు కోల్కతాలోని బెనియాపూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, ఘరియాఘట్, ఏక్బల్పూర్, బెహలాతో పాటు హరిదేవ్పూర్ ఏరియాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వీధులన్నీ కాలువల్లా మారడంతో కార్లు, బైకులు నీట మునిగాయి. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని పేర్కొంది ఐఎండీ. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఎవరూ బయటికి రావద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.